టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వేధింపుల కేసులో విచారణ వేగవంతం చేశారు నార్సింగ్ పోలీసులు. ఇప్పటికే కేసు వివరాలు సేకరించిన నార్సింగ్ పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. మరికొన్ని ఆధారాలు సేకరించేందుకు ఇవాళ బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు నార్సింగ్ పోలీసులు. ఇటు జానీ మాస్టర్ కు నోటీసులు ఇచ్చారంటూ వస్తున్న వార్తలపైన నార్సింగ్ ఇన్స్పెక్టర్ స్పందించారు. జానీ మాస్టర్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇటు జానీ మాస్టర్ వేధింపుల కేసులో బాధితురాలికి అండగా ఉంటామని తెలుగు ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ జరుపుతోంది టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇప్పటికే రికార్డ్ చేసిన ప్యానెల్ మరికొన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కొరియోగ్రాఫర్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై సెక్షన్ 376 తో పాటు 323 అదేవిధంగా 506 కింద పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే మహిళ ఒకటే ఆరోపణ చేస్తుంది, తనను లైంగికంగా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు జానీ మాస్టర్. అవకాశాల పేరుతో ఇతర అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు, అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఇతర షూట్స్ వెళ్ళినప్పుడు కానీ అతను బలవంతంగా లైంగికంగా ఇబ్బందులకు గురి చేశారు. అటు మానసికంగా అదేవిధంగా శారీరకంగా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మధ్యప్రదేశ్ చెందినటువంటి కొరియోగ్రాఫర్ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మహిళకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పూర్తి చేశారు. ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. అయితే మహిళ ఒకటే చెప్తుంది, డాన్స్ కొరియోగ్రాఫర్ చేస్తున్నటువంటి సమయంలో షూటింగ్ల సమయంలో బలవంతంగా లాక్కెళ్లి బలవంతంగా లైంగికంగా ఇబ్బందులు గురి చేశారు. అనేక మందికి అవకాశాల పేరుతో అవకాశాలు ఇస్తామని, ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తామని వేధింపులకు గురి చేసేవాడు. ఒకవేళ అతను ఒప్పుకోకపోతే అతను టార్గెట్ గా చేసుకుని ఎలాంటి అవకాశాలు లేకుండా చేసేవాడంటూ కూడా, బెదిరింపులకు గురి చేసేవాడంటూ కూడా మహిళ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రోజు మరొకసారి మహిళ స్టేట్మెంట్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. మహిళకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ కి నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా చూస్తున్నారు. మరోవైపు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ కూడా మహిళకు అండగా నిలబడింది. మరోవైపు చాలా మంది ప్రముఖులు కూడా సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలకు సంబంధించిన దానిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అటు పూనం కౌర్ కూడా నిన్న ట్విట్టర్ తన మద్దతు తెలియజేసిన తీరు కూడా మనం చూసాం. అదే తరహాలో ఇంకా సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఇలాంటి తరహాలో ఉన్నారు కాబట్టి అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీలేదు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ప్యానెల్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇలాంటి సంబంధించిన దానిపై కూడా అన్ని ఆధారాలను సేకరిస్తుంది. ఒకవేళ ప్యానెల్లో కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం అతన్ని ప్యానెల్ అధికారులు కూడా అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం. మరోవైపు మా అసోసియేషన్ కూడా ఇతనిపై కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన అటు పోలీసులో ఎంక్వైరీ ఒకవైపు కొనసాగుతుంటే, మరోవైపు అసోసియేషన్ సంబంధించినటువంటి ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ కావచ్చు, ప్యానెల్ కావచ్చు, దర్యాప్తు కూడా వైపు కొనసాగిస్తున్నారు. మరి చూడాలి. నార్సింగ్ పోలీసులు ఇప్పటికే ఆమె యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఈ రోజు మరొకసారి బాధితురాలకు సంబంధించిన స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇప్పుడైతే కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి త్వరలోనే ఆమెకు మరొకసారి పూర్తి వివరాలు అన్ని సేకరించి అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అతనికి నోటీసులు ఇచ్చారా లేదా, ఎందుకంటే 376 బట్టి డైరెక్ట్ అరెస్ట్ చేస్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సంధ్య. రైట్ సునీల్.